హత్య కుట్ర కేసులో నిందితుడిగా ఉన్న సయ్యద్ సమీర్ ను బస్తీ నుంచి ఖాళీ చేయించాలని స్థానికులు కోరుతున్నారు. సమీర్ కు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని తేలడంతో భయాందోళనకు గురవుతున్నారు. తల్లి సబేరా, చెల్లి అలియాతో కలిసి సమీర్ సికింద్రాబాద్ బోయగూడలోని కలారం కాలనీలో నివాసం ఉంటున్నాడు. బస్తీ వాసులతో ఎప్పుడూ గొడవలకు దిగేవారని తెలిపారు. ఓల్డ్ సిటీకి చెందిన పలు బ్యాచ్లతో సమావేశమయ్యేవారని బస్తీవాసులు చెబుతున్నారు. సమీర్ కుటుంబ సభ్యులను ఇక్కడి నుంచి ఖాళీ చేయించాలని కోరుతున్నారు బస్తీవాసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సికింద్రాబాద్ బోయగూడలో నివాసం ఉండి ఇటీవలే ఐసిస్ ఏజెంట్ గా పనిచేస్తున్నటువంటి సయ్యద్ సమీర్ ని కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన తర్వాత ఈ రోజు ఆ బక్షివాసులందరూ కూడా ఈ కాలనీలో ఉన్నటువంటి ఈ వ్యక్తియే ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతూ ఉన్నారు. ఉగ్రవాదులతో సంబంధాలు పెట్టుకొని హైదరాబాద్ లో బాంబులు పెట్టే ప్రయత్నం చేశాడంటూ కూడా సమాచారాన్ని పెద్ద మొత్తంలో స్థానికులందరూ కూడా సమాచారం రావడంతో వారంతా కూడా ఇంటి సమీపానికి చేరుతుంది. ఇంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు అంతర్జాతీయ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉగ్రవాదులతో సటి సంబంధాలు ఉన్నటువంటి ఈ కుటుంబాన్ని ఇక్కడి నుంచి వెలేయాలి, ఇక్కడ అసలు ఈ ఆనవాళ్ళే ఉండకూడదు, ఇలాంటి వ్యక్తులు సొసైటీలో ఉండకూడదు, ఇమీడియట్ గా ఈ కుటుంబాన్ని హైదరాబాద్ నుంచి పంపించేయాలంటూ కూడా బస్తీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తూ సమీర్ సయ్యద్ సంబంధించి వారి కుటుంబ సభ్యులు నిత్యం పబ్లిక్ తో గొడవ పడే వాళ్ళని, ఎక్కడ కూడా సహించేటువంటి వ్యక్తులు కావాలని, అప్పటి నుంచే తమకు తీవ్ర అనుమానాలు ఉన్నాయని, కానీ ఈ రోజు ఏకంగా పోలీసులు వచ్చి అరెస్ట్ చేసేంత వరకు కూడా ఇక్కడే బాంబులు తయారు చేసేటువంటి ప్రయత్నం చేశాడంటూ కూడా టీవీలలో వస్తున్నటువంటి వార్తలపైన ఒక్కసారిగా బోయగూడ ప్రజలందరూ కూడా ఉలిక్కి పడేటువంటి అంశాన్ని మరోసారి భయంగా రోడ్డుపైకి వచ్చి తమ ఆవేదనను వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా మించింది లేదు, పోలీసులు అలర్ట్ అయ్యి ఈ వ్యక్తిని అరెస్ట్ చేశారు, కానీ వారి కుటుంబ సభ్యులు ఉండడం కారణంగా మళ్ళీ జైల్లో నుంచి బయటకు వచ్చి ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చేటువంటి ప్రమాదం ఉంది, అది మా ఏరియాలలో ఈ బాంబును తయారు చేయడము, ఈ రూట్ మ్యాప్లను షేర్ చేయడము, మాకు కూడా రక్షణ లేకుండా పోతుంది, భయంగా బతకాల్సి వస్తుంది. కాబట్టి సయ్యద్ సమీర్ కుటుంబాన్ని ఇక్కడి నుంచి పంపించాలి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వీళ్ళని ఉండకూడదు, ఇమీడియట్ గా కుటుంబాన్ని అంతా కూడా ఇక్కడి నుంచి ఖాళీ చేయాలని డిమాండ్ చేస్తూ మాత్రం బస్సువాసులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తాం. రైట్, థ్యాంక్ యూ రవితేజ.